అక్కలు మీకు కూడా పీరియడ్స్ కరెక్ట్ టైం కాకుండా త్వరగా వస్తున్నాయా? 20 డేస్ గ్యాప్‌లో మళ్ళీ మళ్ళీ పీరియడ్స్ వస్తుంటే అది నార్మల్ కాదు. నాకు కూడా కొత్తగా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. లాస్ట్ 3 మంత్స్‌లో 4 టైమ్స్ పీరియడ్స్ వచ్చాయి. అప్పుడే నేను రీసెర్చ్ స్టార్ట్ చేశా. నా సింప్టమ్స్, సైకిల్ ట్రాకింగ్, ఫ్లో, సైకిల్ లెంగ్త్ అన్నీ అబ్జర్వ్ చేసి ఫైనల్లీ నాకు అర్థమైంది ప్రాబ్లమ్ ఏంటి అని. ఎర్లీ ఓవ్యులేషన్. మన సైకిల్ గురించి బేసిక్‌గా తెలుసుకోవాలి. మెన్స్ట్రల్ ఫేజ్ డే 1-5, ఫాలిక్యులర్ ఫేజ్ డే 6-13, ఓవ్యులేషన్ డే 14, ల్యూటియల్ ఫేజ్ డే 15-28. డేస్ కొంచెం వ్యారీ అవ్వచ్చు. నా కేసులో ఓవ్యులేషన్ డే 14కి కాకుండా డే 10కి అవ్వడం వల్ల పీరియడ్స్ ఫాస్ట్‌గా వస్తున్నాయి. అలాంగ్ విత్ దట్ హెవీ ఫ్లో, క్లాత్స్, స్పాటింగ్, హెడేక్, అబ్డోమెన్ పెయిన్. ఎందుకు ఇలా అవుతుంది? లో ప్రొజెస్ట్రాన్, ఎస్ట్రోజన్ డామినెన్స్, లో మెగ్నీషియం, లో ఐరన్ వల్ల. ఇలా ఉంటే ఎవ్రీ మంత్ చాలా కష్టం కదా. ప్రాబ్లం తెలిసింది, ఇప్పుడు ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశా. ఫస్ట్ ఐరన్ లెవెల్స్ని ఫిక్స్ చేద్దాం. హెవీ పీరియడ్స్ ప్లస్ హెయిర్ ఫాల్, హెడేక్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ డెప్లీషన్. దానికోసం ఎవ్రీడే మార్నింగ్ సోక్డ్ బ్లాక్ రేజిన్స్, మధ్యాహ్నం బీట్రూట్, పొమోగ్రానెట్, లంచ్కేమో లీఫీ గ్రీన్స్, నైట్ టైం సెసమి సీడ్స్. నెక్స్ట్ మెగ్నీషియంని ఫిక్స్ చేద్దాం. మెగ్నీషియం తక్కువ ఉంటే పెయిన్, కాన్స్టిపేషన్, పోర్ స్లీప్, యాంగ్జైటీ. డైలీ పంకిన్ సీడ్స్, సెసమే, రాగి, బనానా, గ్రౌండ్ నట్స్. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ చేయాలి. ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అవ్వాలంటే బాడీ సేఫ్గా ఫీల్ అవ్వాలి. ప్రాపర్గా తినాలి. డైటింగ్లో అవన్నీ చేయకూడదు. ఎర్లీ స్లీప్ 10:30కి ముందే పడుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్, గీ, నట్స్ తినాలి. స్ట్రెస్ తగ్గించాలి. ఎస్ట్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. ఎక్సెస్ ఎస్ట్రోజన్ని బాడీ నుండి రిమూవ్ చేయాలి అంటే రోజు డైలీ వెజిటేబుల్స్, క్యారెట్, ప్రాపర్ బోవెల్ మూమెంట్, జీరా వాటర్, వాకింగ్. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉంటే ఎస్ట్రోజన్ బాడీలోనే ఉండిపోతుంది. అందుకే హెవీ పీరియడ్స్. సింపుల్గా చెప్పాలి అంటే మంచిగా తినాలి, త్వరగా పడుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి. అప్పుడే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుంది, పీరియడ్స్ టైంకి వస్తాయి. నేను ఆల్రెడీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశా. ఈ మంత్లో ఓవ్యులేషన్ అండ్ పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయో లేదో చూద్దాం. మీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే భయపడకండి. మీ బాడీ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోండి. నా హెల్ప్ కావాలి అంటే ఫాలో అవ్వండి అండ్ కమెంట్ చేయండి.